హలో, అందరికీ నమస్కారం. నేను డాక్టర్ శ్రీధర్ రెడ్డి. ఇప్పుడు సీజన్ కంప్లీట్గా వైరల్ ఫీవర్స్ సీజన్. ఎక్కడ పడితే అక్కడ ఎవరికి వాళ్ళకి వైరల్ ఫీవర్స్ వస్తున్నాయి బాగా. సో వైరల్ ఫీవర్స్ ఎందుకు వస్తాయి, దాని వచ్చినప్పుడు ఏమేమి చేయాలి, ప్రివెన్షన్ ఎలా అండ్ దానికి క్యూర్ ఎట్లా అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో పర్టికులర్గా పిల్లల్లో, ఎందుకంటే వాళ్ళు ఏంటంటే జనరల్గా ఇమ్యూనిటీ అనేది తక్కువ ఉంటుంది. ప్లస్ వాళ్ళు అంటే అందరితో బాగా క్లోజ్గా ఇంటిమేట్గా ఉంటారు కాబట్టి ఒక్కరికి వచ్చిందంటే స్కూల్లో కానీ లేదంటే వాళ్ళ ఆడుకునే దగ్గర ఎక్కడైనా ఆటోమేటిక్గా వాళ్ళు మిగతా వాళ్ళకి స్ప్రెడ్ అయిపోతుంటుంది. సో ఇప్పుడు మన ఇంట్లో కూడా ఒక పిల్లలు ఎవరైనా ఉన్నారు, వాళ్ళకి ఇన్ఫెక్షన్ అయింది అంటే వాళ్ళ నుంచి టోటల్ ఫ్యామిలీ వన్ బై వన్ ఇన్ఫెక్ట్ అవుతూ ఉంటారు. సో ఈ వైరస్ అనేది సో జనరల్గా ఏంటంటే ఇంతకుముందు మనం కోవిడ్ టైంలో చూసాం వైరల్ ఇన్ఫెక్షన్, అది కూడా వైరసే కాబట్టి అందరికి ఇప్పుడు వైరల్ ఇన్ఫెక్షన్ అనేది భయపడుతున్నారు. యాక్చువల్గా ఏంటంటే వైరల్ ఇన్ఫెక్షన్స్ అనేవి అంత భయపడాల్సిన అవసరం లేదు. అంటే దానివల్ల సిమ్టమ్స్ వస్తాయి, ఫీవర్ వస్తుంది, బాడీ పెయిన్స్ వస్తాయి, చాలా ఉంటాయి. బట్ అంత డేంజరస్ ఏం కాదు. ఓన్లీ థింగ్ ఏంటంటే మనం ఇమ్యూనిటీని ఇంప్రూవ్ చేసుకోవాలి. సో చాలా మటుకు ఏంటంటే ఇప్పుడు పిల్లల్లో కూడా ఒకరికి వచ్చింది అంటే మిగతా వాళ్ళందరికీ రావాలని లేదు. ఇమ్యూనిటీ సరిగా లేని వాళ్ళకి, స్ట్రాంగ్గా లేరు, ఇమ్యూనిటీ సరిగా లేదు అన్నప్పుడే వాళ్ళకి అటాక్ అవ్వడానికి ఛాన్సెస్ ఈజీగా ఉంటాయి. సో ఆ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళతో క్లోజ్గా ఉండడము, వాళ్ళు తుమ్మినా దగ్గినా మనం దగ్గర ఉండడము, వాళ్ళు తిన్న ఫుడ్ మనం తినడము, లేదా వాళ్ళు వాడిన టవల్స్ కానీ నాప్కిన్స్ కానీ లేదంటే సోప్ కానీ ఇట్లాంటివి ఏదైనా వాడినప్పుడు కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఇవి కంటామినేటెడ్ డిసీజెస్ కాబట్టి. బ్యాక్టీరియల్ అండ్ వైరల్ రెండు కూడా అలాగే ఉంటాయి. బట్ వైరస్ అనేది ఇంకా ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతుంది బ్యాక్టీరియా కంటే కూడా. సో ఈ రెయినీ సీజన్ పర్టికులర్ గా మనకు ఏంటంటే రెయిన్స్ వలన ఒకటి ఎండ సరిగా ఉండదు. ఎండ లేనప్పుడు ఏంటంటే ఈ వైరస్ అనేది తొందరగా పోదు. సో ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు ఏంటంటే వైరస్ అనేది ఎక్కువ స్ప్రెడ్ కాదు. సో ఇప్పుడు రెయినీ సీజన్ కాబట్టి మనకు అంటే ఎండ కూడా సరిగా ఉండదు. ఎండ అంటే సన్ రైజ్ వల్ల ఏంటంటే ఎన్నో బ్యాక్టీరియా కానీ వైరస్ కూడా డ్యామేజ్ అవుతుంటాయి. అండ్ జనరల్ గా ఏంటంటే ఇప్పుడు మన లోపల ఈ వైరస్ ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి టెంపరేచర్ రైజ్ అవుతుంది. చాలా హై టెంపరేచర్ వస్తుంది. అబో 100, 103, 104, ఒక్కోసారి 105 టెంపరేచర్ కూడా వస్తుంటుంది. సో టెంపరేచర్ ఎందుకు వస్తుంది అంటే మన బాడీ ఈ వైరస్ ని ఎలిమినేట్ చేయడానికి, బ్యాక్టీరియాని ఎలిమినేట్ చేయడానికి ఓవర్ హీట్ అవుతుంది. సో ఆ టెంపరేచర్ ఎక్కువ అవడం వల్ల బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ చనిపోతుంది కాబట్టి బాడీ హై టెంపరేచర్ వస్తుంది కాబట్టి మనం దాన్ని ఫీవర్ అంటాము. సో కొద్దిగా ఫీవర్ రాగానే జనరల్ గా ఫస్ట్ ఏంటంటే మనం కంగారు పడిపోయి యాంటీబయాటిక్స్ కానీ లేదంటే పారాసిటమాల్ ఇవి ఫుల్ గా వేసేస్తాము. సో ఆ టెంపరేచర్ అనేది డౌన్ చేయడానికి ట్రై చేస్తాం. సో ఆటోమేటిక్ ఏమవుతుంది, ఈ వైరస్ అనేది కంప్లీట్ గా ఎలిమినేట్ కాదు. సో కాబట్టి ఏంటంటే ఫీవర్ రాగానే మనము యాంటీబయాటిక్స్ కానీ పారాసిటమాల్ కానీ ఇమీడియట్ గా వాడకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే దాని బాడీకి మనం సపోర్ట్ చేయాలి. ఏ విధంగా సపోర్ట్ చేయాలి అంటే మనం లిక్విడ్స్, పర్టికులర్ గా వామ్ వాటర్, ఎక్కువ వామ్ గా వాటర్ తాగడము, ప్లస్ స్ట్రాంగ్ ఫుడ్ తీసుకోవడం, ఇంట్లో చేసిన హెల్దీ ఫుడ్, హైజీనిక్ ఫుడ్ అవి ఎక్కువ తీసుకోవడము, రెస్ట్ తీసుకోవడం. సో బాగా ఫీవర్, ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు ఏంటంటే బయటికి వెళ్లకుండా మాక్సిమం ఇంట్లోనే మంచిగా డ్రై ప్లేస్ లో వెట్గా లేకుండా తడిగా ఎక్కువ లేకుండా ఆ ప్లేస్ లో మనం ఎక్కువ రెస్ట్ తీసుకోవడం, టైమ్లీ ఫుడ్ తీసుకోవడము, మంచిగా అంటే వామ్ వాటర్ తాగడం, వీక్నెస్ అట్లాంటిది ఏమైనా ఉన్నప్పుడు కొద్దిగా ఎలక్ట్రాల్ పౌడర్ లాంటివి, ఓఆర్ఎస్ లాంటివి తీసుకుంటూ ఉంటే మన బాడీకి సపోర్ట్ చేసినట్లు అవుతుంది. సో ఎప్పుడైతే ఓవర్గా అయిపోతుందో, ఒకవేళ ఫీవర్ కొంతమంది పిల్లల్లో పర్టికులర్గా 102, 3, 4 అలా పెరుగుతూ ఉంటుంది. సో అలాంటప్పుడు మనం ఇంటర్ఫియర్ అవ్వాలి. అది కూడా ఏ విధంగా, ఓన్లీ పారాసిటమాల్ వరకే, యాంటీబయాటిక్స్ ఇవ్వకూడదు. ఎందుకంటే యాంటీబయాటిక్స్ అవి ఇవి ఇస్తే జనరల్ గా ఇమ్యూనిటీ ఇంకా డౌన్ అయిపోతుంది. డౌన్ అయిపోయి ఇంకా వేరే కాంప్లికేషన్స్ రావడం. ఇప్పుడు డెంగ్ అవుతుంది అనుకోండి, బికాస్ ఆఫ్ యాంటీబయాటిక్స్ వాడడం వల్లే ప్లేట్లెట్స్ అనేది దెబ్బతిని ప్లేట్లెట్స్ డౌన్ అయిపోతాయి. చాలా మంది డెంగ్ ఫీవర్ రాగానే ప్లేట్లెట్స్ పడిపోయారని ఫీల్ అవుతారు. సో డెంగ్ కంటే కూడా యాంటీబయాటిక్స్ వల్ల ప్లేట్లెట్స్ డౌన్ అయిపోయి వీక్ అయిపోతారు. అందుకనే యాంటీబయాటిక్స్ ని 99% అవాయిడ్ చేయాలి. ఎమర్జెన్సీ తప్పదు అన్నప్పుడు, అది కూడా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కి. వైరల్ ఇన్ఫెక్షన్స్ కి యాంటీబయాటిక్స్ ఏం పనిచేయవు. యాంటీవైరల్ టాబ్లెట్స్ ఇట్లాంటివి ఉంటాయి, ఇంజెక్షన్స్. సో మరీ ఎమర్జెన్సీ అనుకుంటే అలాంటివి తీసుకోవాలి. బట్ జనరల్గా ఏంటంటే ఆ బాడీకి మనం సపోర్ట్ చేయాలి. సో వేడి నీళ్ళు తీసుకోవడము, అవుట్ సైడ్ ఫుడ్ అవాయిడ్ చేయడము, అవుట్ సైడ్కి వెళ్ళడం అవాయిడ్ చేయడము, హైజీనిక్ కండిషన్లో ఉండడము, బట్టలు కూడా మనం ఫ్రీక్వెంట్గా వాష్ చేసినవి వేసుకోవడము, అండ్ అప్పుడప్పుడు హాట్ వాటర్, వామ్ వాటర్తో స్నానం చేయడం కానీ లేదంటే స్పాంజింగ్ చేసుకోవడం, అలాంటివి చేయడం వల్ల కూడా ఈ ఇన్ఫెక్షన్, స్వెట్టింగ్ ఇట్లా అనేది కూడా మనం క్లీన్ చేస్తూ ఉండాలి. అండ్ ఎనీ టైప్ ఆఫ్ వైరల్ ఇన్ఫెక్షన్, అది డెంగ్ అయినా, చికెన్ గున్యా అయినా, ఎనీ వైరల్ ఇన్ఫెక్షన్స్ సిమ్టమ్స్ జనరల్గా ఫీవర్, బాడీ పెయిన్స్ ఇలాంటివి వస్తాయి. జాయింట్ పెయిన్స్ వస్తుంటే చాలా మందిలో వీక్నెస్ అవుతారు. తర్వాత కోల్డ్, కఫం రావచ్చు. సో ఇలాంటివన్నీ వస్తాయి. కొంతమంది అయితే మరీ వీక్గా అయిపోయి మొత్తం బెడ్ రిడన్ అయిపోవడం కూడా జరుగుతుంది.
సో ఇలాంటి ఏ కండిషన్ అయినా మేమిచ్చే మెడిసిన్ హోమియోపతిలో వైరస్ అయినా బ్యాక్టీరియా అయినా ఎంత సివియర్ కండిషన్స్ అయినా ఈవెన్ డెంగ్యూ మేము ఇచ్చే దాంతో ఇమ్మీడియట్గా అంటే ప్లేట్లెట్స్ కూడా డౌన్ కావు ప్లస్ ఆల్రెడీ డౌన్ అయితే కూడా మా మెడిసిన్ ద్వారా ఇమ్మీడియట్గా ఇంప్రూవ్ అవుతాయి, ప్లేట్లెట్స్ నార్మల్గా వస్తుంటాయి. సో ఈవెన్ డెంగ్ అయినా చికెన్ గొనియా, జనరల్గా చికెన్ గొనియా వచ్చి నవేడేస్ చాలా మంది కొన్ని రోజులు వారాలు నెలలు కూడా బాధపడుతున్నారు కదలలేని పొజిషన్లో, మోకాలు పట్టేసి నొప్పులు వచ్చి రిస్ట్ ఆల్ జాయింట్స్. చికెన్ గున్యాలో మెయిన్గా ఏంటంటే జాయింట్ పెయిన్స్ ఎక్కువ ఉంటాయి, బోనీ పెయిన్స్ ఉంటాయి. సో వాళ్ళు చాలా పెయిన్ కిల్లర్స్ అవి ఇచ్చి దాని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి ఫీవర్ కంట్రోల్ కాక వీక్ అయిపోయి ఇలా జరుగుతుంటుంది. సో హోమియోపతిలో మేము ఇచ్చే దాంతో ఈవెన్ చికెన్ గున్యా కూడా ఇమ్మీడియట్గా ఫీవర్ అయితే విత్ ఇన్ డే 24 అవర్స్లోనే తగ్గిపోతుంది, పెయిన్స్ కూడా విత్ ఇన్ 3-4 డేస్లో మాక్సిమం కంట్రోల్ అయిపోతుంది. సో చికెన్ గున్యా వచ్చినా కూడా టెన్షన్ పడి భయపడి చేయకండి. ఎనీ వైరల్ ఇన్ఫెక్షన్, డెంగ్ అయినా చికెన్ గున్యా అయినా ఇంకే ఎనీ అదర్ వైరల్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అయినా హోమియోపతిలో ఇమ్మీడియట్ రిజల్ట్ ఉంది. చాలా మంది ఏమనుకుంటారంటే హోమియోపతి చాలా స్లో, అందుకని ఇమ్మీడియట్ గా యాంటీబయాటిక్ తీసుకుందాం అనుకుంటారు. హోమియోపతి క్రానిక్ డిసీజెస్లో ఇప్పుడు ఏదైనా డయాబెటీస్ కానీ లేదంటే థైరాయిడ్ ప్రాబ్లమ్ కానీ హైపర్ టెన్షన్ కానీ ఇంకేమైనా సిస్ట్ అంటే పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్కి స్లో పనిచేస్తుంది. స్లో అంటే క్రానిక్ డిసీజెస్. బట్ వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ ఫీవర్స్ కానీ హెడేక్స్ కానీ ఇలాంటి వాటిలో అలోపతి కంటే కూడా ఫాస్ట్ పనిచేస్తుంది ఇమ్మీడియట్గా. ఈవెన్ మేము డెంగ్ అంతకుముందు కోవిడ్ టైంలో కూడా మేము విత్ ఇన్ 24 అవర్స్ టు 48 అవర్స్లో తగ్గించాం, అంత ఫాస్ట్గా తగ్గుతుంది హోమియోపతిలో. అండ్ వెరీ ఎఫెక్టివ్ మెడిసిన్స్ ఉంటాయి, సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అండ్ దీనివల్ల ఏంటంటే ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. జనరల్గా యాంటీబయాటిక్స్ ఇట్లాంటి వాడితే ఇమ్యూనిటీ తగ్గిపోతుంది, బట్ మా మెడిసిన్ ద్వారా ఇమ్యూనిటీ పెరుగుతుంది. అండ్ మంచి డైట్ తీసుకోవాలి, ఇలాంటి ఎప్పుడు ఇమ్యూనిటీ పెరగడానికి ట్రై చేయండి. మామూలుగా అల్లం కానీ ఇలాంటి టీ ఏవైతే మనం రెగ్యులర్గా తాగుతుంటామో అది బాగా తీసుకోవడము. ఎండ వస్తే ఎండలో కూర్చోవడం కూడా చాలా మంచిది. చాలా మంది ఫీవర్ ఉన్నప్పుడు అసలు ఎండకు వెళ్ళకూడదు అనుకుంటారు. ఫీవర్ ఉన్నప్పుడు కూడా ఎండలో కాసేపు కూర్చుంటే ఇమ్యూనిటీ పెరుగుతుంది, ప్లస్ స్వెట్టింగ్ బాగా వచ్చి, బట్ వాటర్ ఎక్కువ తాగుతుండాలి ఎండలో కూర్చున్నప్పుడు. సో స్వెట్టింగ్ వెళ్ళిపోయి బాడీలో హీట్ తగ్గుతుంది, బ్యాక్టీరియా వైరస్ ఏమైనా ఉంటే ఆ స్వెట్ ద్వారా యూరిన్ ద్వారా వెళ్ళిపోతుంది బయటికి. అందుకని మనం హైడ్రేట్గా ఉండాలి. ఈవెన్ ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ డిహైడ్రేషన్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, దానివల్ల వీక్నెస్ వస్తుంది. సో ఎక్కువ వాటర్, వామ్ వాటర్ తాగాలి. మిల్క్ కూడా కొద్దిగా డైల్యూటెడ్గా వామ్ మిల్క్ తాగడం మంచిది. అండ్ మేము ఇచ్చే కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ అండ్ ఈ ఫీవర్కి సపరేట్ మెడిసిన్స్ ఇస్తాము, అవి వాడితే విత్ ఇన్ 3-4 డేస్ తగ్గిపోతుంది. ఆ తర్వాత కూడా ఇమ్మీడియట్గా మనం వర్క్ వెళ్ళొచ్చు. అలోపతి ట్రీట్మెంట్ తీసుకున్నాక యాంటీబయాటిక్స్ వాడిన తర్వాత వారం 10 రోజుల దాకా వీక్నెస్ తగ్గదు. బట్ మా మెడిసిన్ అలా కాదు, ఫీవర్ తగ్గిన నెక్స్ట్ డే నుంచి మళ్ళీ యాక్టివ్ అయిపోతుంది. పర్టికులర్గా ఇంట్లో పిల్లలు ఉంటే, చిన్నపిల్లలు స్కూల్ గోయింగ్ పర్టికులర్లీ, సో వాళ్ళు ఏంటంటే గ్రోయింగ్ ఏజ్లో జనరల్గా ఇమ్యూనిటీ కూడా తక్కువ ఉంటుంది. సో వీళ్ళకి ఏంటంటే ఇమ్యూనిటీ తక్కువ ఉండడం వల్ల ఈజీగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మనం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి చెప్పాలి, ఎవరికన్నా దగ్గు జలుబు ఉన్నా లేదంటే జ్వరం ఏదన్నా వాళ్ళకి కొద్దిగా దూరం మెయింటైన్ చేయడం, డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయడము, షేక్ హ్యాండ్ ఇవ్వకుండా ఉండడం, వాళ్ళ వస్తువులు అంటే వాళ్ళ బాటిల్ నుంచి వాటర్ తాగడం కానీ, వాళ్ళ ఐటమ్స్ ఏమైనా స్కూల్లో తెచ్చుకుంటే వాళ్ళ తినకుండా ఉండడం, అలాంటివి మెయింటైన్ చేయమనాలి. రెండోది ఏంటంటే జనరల్ గా కూడా పిల్లలకి వాటర్ అనేది బాగా హైజీనిక్ గా, పర్టికులర్ ఇంట్లో నుంచి తీసుకెళ్ళిన వాటర్ అది కూడా బాయిల్ చేసి కూల్ చేసి నార్మల్ గా అంటే కొద్దిగా వేడిగా గోరువెచ్చగా ఉన్నట్లే పంపించాలి. అంటే మన నవడేస్ హాట్ అండ్ కోల్డ్ మిల్టన్ బాటిల్స్ వస్తున్నాయి. సో ఈ సీజన్ లో పర్టికులర్ గా అలాంటి వాటిలో వేడి నీళ్లు పెట్టి పంపించి వామ్ కావాలి తాగగలిగేది. ఇవి తప్ప బయటవి ఏం తీసుకోవద్దని చెప్పాలి. అండ్ ఎక్కడ పడితే అక్కడ చేతులు పెట్టడం కానీ ఇలాంటివి, ఎక్కడైనా డస్ట్ కానీ ఇలాంటివి ఉన్నప్పుడు దూరం ఉండడం, ఇలాంటివి వాళ్ళకు అలవాటు చేయాలి. అండ్ ఫుడ్ కూడా జనరల్ గా పిల్లలు బేకరీ ఐటమ్స్ కానీ చాక్లెట్స్ అని అదని దాన్ని బాగా ఏది దొరుకుతా తింటూ ఉంటారు. సో ఇలాంటివి పర్టికులర్ ఈ సీజన్ లో ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు కొద్దిగా అవాయిడ్ చేయడం చాలా మంచిది. అండ్ స్నానం కూడా వాళ్ళు మళ్ళీ స్కూల్ నుంచి ఇంటికి రాగానే వేడి నీళ్ళతో స్నానం చేపించడము. వాళ్ళు స్కూల్లో సరిగ్గా వాటర్ తాగుతారు లేదో ఒక్కోసారి నాకు తెలియదు, వాళ్ళు బాటిల్ ఖాళీ అయినా వాళ్ళు కింద పోయొచ్చు ఆడుకోవచ్చు వాటితో. సో ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ వాటర్ ఇలాంటివి బాగా ఎక్కువ ఇవ్వడము. ఫుడ్ కూడా మంచి ఇంట్లో చేసిన ఫుడ్, బయట బేకరీ ఐటమ్స్ నుంచి కానీ ప్యాకెడ్ మన పిల్లలు చాలా మంది కూర్కురే అని చీటోస్ అని ఏవో తింటా ఉంటారు, లేస్ అని. సో ఇలాంటివి ఈ పర్టికులర్ సీజన్ లో కంప్లీట్ గా అవాయిడ్ చేయడం బెస్ట్. వాళ్ళకి ముందు ఎక్స్ప్లెయిన్ చేయండి. పిల్లలు మరీ చిన్న పిల్లలు అయితే వాళ్ళకు ఏదో విధంగా అవాయిడ్ చేయండి. కొద్దిగా పెద్దవాళ్ళు అయితే వాళ్ళకి చెప్పాలి దీనివల్ల ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి జాగ్రత్త ఉండాలి అని ఇట్లాంటి అవాయిడ్ చేయడము. సో వాటర్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఏంటంటే లోపల నుంచి ఒకవేళ ఇన్ఫెక్షన్స్ ఏమైనా వచ్చినా కూడా తొందరగా వెళ్ళిపోవడం, బాగా బాడీ హైడ్రేట్ అవుతే కూడా ఈ డిహైడ్రేషన్ లాంటివి కానీ ఇన్ఫెక్షన్స్ అనేవి ఎక్కువ రావడానికి స్కోప్ అనేది ఉండదు. అండ్ సో ఇలాంటివి వాళ్ళకి ఏదైనా కొద్దిగా కొంతమంది అంటే ఆకలి వేయకపోతుంది, అంటే ఈ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు ఇనీషియల్ గా మినిమల్ గా ఉన్నప్పుడు వాళ్ళకి సరిగ్గా తినబుద్ధి కాకపోవడం, లేదంటే బయటికి వెళ్ళి ఫ్రెండ్స్ తో ఆడుకోకుండా వాళ్ళ ఇంట్లోనే కూర్చొని ఒక చోట డల్ గా ఉండడం, ఎక్కువ మాట్లాడకుండా ఉండడం, ఇట్లాంటివి చేస్తుంటారు. సో అలా ఉందంటే సంథింగ్ ఆ వైరల్ ఇన్ఫెక్షన్ ఉన్నట్లు. సో కొంతమందికి ఫీవర్
పెయిన్స్ ఇట్లాంటివి హెడేక్ రాకుండా ఇలాంటి సిమ్టమ్స్ వస్తాయి. సో ఏదైనా చేంజెస్ పిల్లల్లో కనబడుతుంది అంటే అది సస్పెక్ట్ చేయాలి, పర్టికులర్గా ఈ రైనీ సీజన్లో. సో వైరస్ అనేది రాకుండా మనం ఈ జాగ్రత్తలు తీసుకుంటే గ్యారంటీ ప్రివెంట్ చేయొచ్చు. ఇప్పుడు ఈ వైరల్ ఫీవర్స్ మనం నెగ్లెక్ట్ చేసిన, ప్రాపర్గా ట్రీట్ చేయకుండా, లేదంటే ఓవర్గా యాంటీబయాటిక్ తీసుకున్న దానివల్ల కాంప్లికేషన్స్ కూడా వస్తాయి. సో అంటే ప్రొలాంగ్గా చాలా మందికి వైరల్ ఫీవర్స్ ఎక్కువ రోజులు 15 days 20 days కూడా అలా ప్రొలాంగ్ అవుతుంటాయి. సో అలాంటప్పుడు ఏంటంటే ఈవెన్ దాని ఎఫెక్ట్ అంటే సెన్సిటివ్గా ఉన్న వాళ్ళు ఈవెన్ కిడ్నీస్ మీద ఎఫెక్ట్ కావచ్చు, నర్వస్ సిస్టమ్ మీద ఎఫెక్ట్ కావచ్చు, లివర్ మీద ఎఫెక్ట్ కావచ్చు. సో ఇట్లా కాంప్లికేషన్స్ ఉంటాయి. డైజెస్టివ్ సిస్టమ్ మీద ఒక్కోసారి ఎఫెక్ట్ అవ్వచ్చు అండ్ ఇమ్యూనిటీ తగ్గిపోవడము, ఇలాంటి కాంప్లికేషన్స్ ఉంటాయి. అందుకని దీన్ని నెగ్లెక్ట్ చేయకండి, ప్రాపర్గా మనం కేర్ తీసుకోవాలి. మెడికేషన్ కూడా అంటే మేము ఇచ్చే మెడిసిన్ తీసుకుంటే హోమియోపతిలో దానివల్ల ఏంటంటే కాంప్లికేషన్స్ కూడా రావు అండ్ ఇమ్మీడియట్గా కంట్రోల్ అయిపోతుంది. సో ఇప్పుడు కూడా వైరల్ ఫీవర్స్ వచ్చినప్పుడు నెగ్లెక్ట్ చేయకండి, ఆ ఫీవరే కదా మామూలు పారాసెటమాల్ వేసుకొని తగ్గిపోతుంది అని నెగ్లెక్ట్ చేయండి. తగ్గిపోతే ఓకే, బట్ అది కంటిన్యూ అవుతుంది వైరస్ ఎఫెక్ట్ అనేది టోటల్ బాడీ మీద, అన్ని ఆర్గన్స్ మీద కూడా వైరస్ ఎఫెక్ట్ ఉంటుంది. సో చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఏ వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినా భయపడకండి, జాగ్రత్తలు తీసుకోండి అండ్ మా హోమియోపతిక్ మెడిసిన్స్ వాడండి. అందరూ హ్యాపీగా ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్.